అష్టాచమ్మ సక్సెస్ మీట్. నేను చాలా ఏళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ నాయుడు గారి దగ్గర, సురేష్ బాబు దగ్గర పనిచేశాను. ఆయన అంటే ఇట్ వాజ్ మై డ్రీమ్ అండి. ఆయన బ్యానర్లో నేను డైరెక్ట్ చేయాలి. ఆయన ఉన్నప్పుడు ఐ థాట్ ఐ విల్ బికమ్ ఎ డైరెక్టర్. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దిస్ ఇయర్, ఇయర్ విచ్ హి పాస్డ్ అవే, ఐ హావ్ టర్న్డ్ ఎ డైరెక్టర్. నాది 1996 అండి. బిజినెస్ హ్యాడ్ ఫెయిల్డ్ అండ్ he and సురేష్ బాబు మేమిద్దరం ఫ్రెండ్స్. He brought me into the industry. He sent me to UTV Bombay. We've traveled. It's a relationship forever, and I'm so happy to be sitting in the same room. And this film is my tribute to Naidu Garu and Suresh Productions. Coming to the question, what is this film about? Anedi 3 years back oka abbai, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్, రామానాయుడు ఫిలిం స్కూల్ అబ్బాయి నాకు స్క్రిప్ట్ పంపించి నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, మీరు స్క్రిప్ట్ కొంటారా అంటే, స్క్రిప్ట్ చదివి ఫోన్ చేసి ఆ అబ్బాయిని చాలా తిట్టాను. నువ్వు ఫిలిం స్కూల్లో చదివావు, అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రాసావు, సినిమా నువ్వే డైరెక్ట్ చేయాలి. ఆ అబ్బాయి హీ హ్యాడ్ హిజ్ ఓన్ కంపల్షన్స్, వెళ్ళిపోయాడు, సాయి సుకుమార్ అని. ఆ స్క్రిప్ట్ అదే చాలా కాలం ఉంది. రాజ్ తరుణ్ ఆయన ఒక్కరోజు నాకు ఫేస్బుక్లో కలిసి నేను డైరెక్టర్ అవుతానంటే అబ్బాయికి స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు డైరెక్టర్ అవ్వు అన్నా. దాని తర్వాత దానిలా అబ్బాయి యాక్టర్ అయిపోయాడు. సో ఇట్స్ అర్బన్ మంచి రొమాంటిక్ కామెడీ అండి, అండ్ గ్రేట్ లవ్ స్టోరీ. సంతోష్ నాతో పాటు పనిచేశాడు గోల్కొండ హై స్కూల్లో. అబ్బాయి పెద్దోడయ్యాడు, ట్రైన్ అయ్యాడు థియేటర్ అండ్ ఆర్ట్స్లో బెంగళూరులో. సో నేను అనుకున్న మీటర్ వేరేది, కానీ అబ్బాయి మంచి హై ఎనర్జీలో చేశాడు. ఉయ్యాల సింపల్ అయిపోయే ఎండింగ్ టైంలో కట్ చేస్తే మొత్తానికి చేసేరే వాళ్ళ. అండ్ ఐ సీన్ ద మూవీ, సినిమా చాలా బాగా వచ్చింది. సంతోష్ అసలు సినిమా చూస్తాను చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఒక టైంలోని ఒక మామూలుగా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు స్పెషల్ థ్యాంక్స్ కార్డు ఇవ్వాలి మీరు, నేను చేస్తుంటే సంతోష్ వచ్చేవాడు కాదు, సినిమా ఎంత బాగా వచ్చేది కాదు. నాకే అనిపించింది నేను చేస్తుంటే ఎంత బాగా చేయగలిగాం కాదేమో అని చెప్పి. యు డన్ అ గ్రేట్ జాబ్, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. బట్ నా స్క్రిప్ట్ లాగేసుకుంటాను. అండ్ ఇంకా ఎవరి గురించి చెప్పక్కర్లే, తనతో డన్ 2 మూవీస్. కాకపోతే తను నేను అనే సినిమాలో ఉయ్యాల జంపాల కానీ సినిమా చూసినాక అంతకంటే చాలా అందంగా కనబడుతుంది అండ్ చాలా బాగా చేసింది కూడా. ఆబ్వియస్లీ ఈజ్ అ పర్ఫార్మర్, బట్ షీ గివెన్ హర్ బెస్ట్. సినిమా చూపిస్తున్నాము, ఇది 2 ప్యారల్గా అయ్యేవి షూటింగ్ ఒక టైంలోనే. ఇక్కడికి వచ్చి ఈ మాతో పాటు షర్ట్లో కూర్చున్నని చెప్పి కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతుండేది. సో షీ వుడ్ డన్ అ బ్రిలియంట్ జాబ్, అండ్ ఎస్పెషల్లీ ద సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చేశాడు కెమెరా వర్క్ అబ్బాయి. అండ్ దిస్ మూవీ నాకు తెలిసి ఖచ్చితంగా సినిమా హిట్ అయి తీరాలి. అది హిట్ అవ్వలేదు అంటే నేను కరెక్ట్ చేసుకోవాలి, అక్కడ నా జడ్జ్మెంట్ తప్పేమని చెప్పి. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఐ ఎవర్ రెడ్ ఇస్ దిస్ వన్ స్క్రిప్ట్, అండ్ ఇట్స్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్. అండ్ సార్ ఉయ్యాల జంపాలో అప్పుడు కెమెరాలకి ఎప్పుడు దూరంగా ఉండేవారు, ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కదా, ఎలా తప్పించుకుంటారు చూస్తే. యూ హ్యావ్ టు ఫేస్ ద కెమెరాస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకో 2 పెద్ద హిట్లు చేసి నాతో ఒక సినిమా చేయాలి, అట్లీస్ట్ ఒక గెస్ట్ రోల్ సరే చేసి వెళ్ళిపోతా ఒక సినిమా. అండ్ సురేష్ బాబు గారు మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాను కదా. యాక్చువల్లీ ఉయ్యాల జంపాల ఐ బీన్ హియర్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్, సో ఐ క్యాన్ థ్యాంక్ దెమ్ ఇన్ ఎవర్ ఇన్ మై లైఫ్. సో విస్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ అష్టాచమ్మతో జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడే సురేష్ బాబు ప్రెజెంట్స్ అండ్ రామ్మోహన్ ప్రొడ్యూసర్గా. సో దిస్ ఈజ్ హోమ్ ఫర్ మీ. నా ఈ సినిమా గురించి అంటే ఫస్ట్ లుక్కి లేదంటే ప్రెస్ మీట్కి ఎందుకు పిలుస్తున్నాడా అనుకున్నాను. అప్పుడు ఫోన్లో అడిగాను కూడా, అడిగితే అన్నాడు నేను యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ని డైరెక్టర్గా నువ్వు ఇంట్రడ్యూస్ చేయవా అన్నాడు. సో ఇది రామ్మోహన్ మా డైరెక్టర్, మీ మీడియా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు డైరెక్షన్ చేయబోతున్నానని చెప్పినప్పుడు అప్పటికే ఫస్ట్ షెడ్యూల్లో ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకు ఎవరి ద్వారానో తెలిసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవును నేనే డైరెక్ట్ చేసేస్తున్నాను అన్నాడు. మనసులో అంటే బయటికి సూపర్ అదిరిపోయిందన్న, ఇప్పుడు అన్న అని పిలుస్తా, లైక్ మై బ్రదర్, బయటికి మాత్రం సూపర్ అసలు చంపే నువ్వు అది ఇది అని చెప్పేసి చాలా అన్నాను. కానీ లోపల ఒక తెలియని భయం ఉంది, ఏంటి మనకి ఇప్పుడు డైరెక్షన్ అవసరమా ఏంటి, అసలు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నాడు, అష్టాచమ్మ, తర్వాత గోల్కొండ హై స్కూల్, తర్వాత ఉయ్యాల జంపాల,
ఇంత మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ ఎందుకు ఇప్పుడు డైరెక్షన్ వైపు వెళ్తున్నాడు అని చిన్న భయం ఉంది మనసులో. బట్ నేను బయటికి చెప్తే బాగోదేమో అని చెప్పి ఆలోచించి ఊరుకున్నాను. తర్వాత అంటే నాకు ప్రతి సినిమా రిలీజ్ ముందు చూపిస్తాడు. ఉయ్యాల చంపలు కూడా చూపించాడు. చూపించిన వెంటనే చెప్పాను అది చాలా పెద్ద హిట్ సినిమా. సో అదే పద్ధతిలో నేను కూడా రెడీ అయింది. ఒకసారి వచ్చి చూస్తావా సినిమా అన్నాడు. ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు, ఒక పాట బ్యాలెన్స్ ఏదో ఉంది అనుకుంటా. సో వచ్చి చూస్తావా అని అడిగాడు. వెళ్ళాను. వెళ్ళేటప్పుడే తెలియకుండా కారులో స్టూడియో దగ్గరికి వెళ్తున్న కొద్దీ కొంచెం భయం ఏంటంటే ఒకవేళ ఏమన్నా తేడా కొడితే ఎలా చెప్పాలి, ఎందుకైనా ఒక చిన్న భయంతో వెళ్ళాను. వెళ్ళి లోపలికి వెళ్ళిన వెంటనే సినిమా స్టార్ట్ అయింది. కరెక్ట్గా 5 నిమిషాలు అనుకుంటే ఈ మైండ్లో బోల్డ్ని రకరకాల థాట్స్, బట్ 5 నిమిషాల తర్వాత కంప్లీట్గా సినిమాలోకి వెళ్ళిపోయాయి. అంటే ఒక టికెట్ కొనుక్కొని చూస్తున్న ఆడియన్స్లా ఫీల్ అయ్యాను. వెరీ సింపుల్, స్వీట్ అండ్ క్యూట్ ఫిల్మ్. అండ్ యాక్చువల్లీ షాక్ అయిపోయి ఇంతెప్పుడు అసలు ఇంత టాలెంట్ ఎక్కడ దాస్తామనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. ఇంటర్వెల్లో అంటే మధ్యలో ఇంటర్వెల్ అని పడిన ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను యావిడ్లో సినిమా చూస్తాం. బయటకు వచ్చి నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ రామనని అబ్బాయి ఎవరని అడిగాను. సంతోష్. ఎందుకంటే నాకు ఎంత నచ్చేసాడంటే సినిమా చూస్తున్నంతసేపు అష్టాచమ్మాలో నేను చేసిన పర్ఫార్మెన్స్కి ఒక 100 రెట్లు బెటర్గా చేశాడు. అంటే దాని ఫస్ట్ సినిమాకి నాకు చాలా నచ్చేసాడు. అంటే ఏదో ఒక దగ్గర మనిషి, మనకేదో బాగా పరిచయం ఉన్న మనిషి, తెలిసిన మనిషిని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. నేను చెప్పాను కూడా ఈ సినిమా ఏ సినిమాకైనా సరే యాక్టర్స్కి ఒక 20% క్రెడిట్ ఇచ్చి ఒక 80% క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి. బట్ ఈ సినిమాకి నాకు తెలిసి నేను చూస్తున్న దాంట్లో మాత్రం అంటే ఇప్పుడు రామన్ ఎంత బాగా రాసిన ఆ స్క్రిప్ట్ అంతా క్యూట్గా ఉన్నా సరే ఆ డైలాగ్స్లో ఫన్ అంతా అతను చెప్పడం వల్ల వచ్చింది. సో 100% 50-50 అన్న ఇద్దరికి. సో హీస్ హియర్ టు స్టే. సంతోష్ చాలా మంచి యాక్టర్ అవుతాడు అండ్ చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అవిక కూడా చాలా బాగా చేసింది. తనైతే ఆల్రెడీ ప్రూవ్డ్. తన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఒక ట్విస్ట్లు, టర్న్ ఇలాంటి సెటప్ కాకుండా చాలా సరదాగా హాయిగా నవ్వుతూ ఒక స్మైల్తో బయటకు వస్తారు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. సో ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, సురేష్ బాబు గారికి, రామన్కి, సంతోష్, అవిక, మొత్తం నేను టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా